హాయ్ అండి, అందరికీ తాళంతత్వంకి స్వాగతం. తిరుప్పావైలో మొదటి 5 పాసురాలు చిత్తశుద్ధి కోసమని, తర్వాత 10 అంటే 6 నుంచి 10 పాసురాలు మోక్షసిద్ధి కోసమని ఒక సాంప్రదాయిక వ్యాఖ్యానం ఉంది. తిరుప్పావైలోను మనం 6వ రోజులో ఉన్నాము. ఈరోజు గోపికలు ఒక కొత్త గోపికను మేల్కొలుపుతున్నారు. పక్షులు అరుస్తున్నాయని, ఆవులు మోగుతున్నాయి, శంఖం ఊదుతున్న శబ్దం వినిపిస్తోంది. ఇవన్నీ విని కూడా నీవు నిద్రపోతున్నావా? మునులు యోగులు మేల్కొని హరి అని పిలుస్తున్నారు. ఆ శబ్దం మనసును చల్లబరుస్తోంది. లేమ్మా అని పిలుస్తున్నారు. ఇప్పుడు మనం గీతంలోకి వెళ్ళిపోదాము. కొమ్మల పక్షుల కూతలు, కోవెల గంటల మోతలు, శంఖారావాలన్నీ చెవులారా వినలేవా? తూరుపు తెలవారుతోంది, తోయజాక్షి లేవమ్మా. పూతన సకటాసురులను పూడ్చిన హరిని కొలువరారి. కొమ్మల పక్షుల కూతలు, కోవెల గంటల మోతలు, క్షీరాబ్ధిని శయనించి శ్రీహరినే మేలుకొలుప. క్షీరాబ్ధిని శయనించి శ్రీహరినే మేలుకొలుప. మునియోగా గణములతో ముకుందు సేవించరారి. మునియోగా గణములతో ముకుందు సేవించరారి. కొమ్మల పక్షుల కూతలు, కోవెల గంటల మోతలు, హరినామా కీర్తనలే ఉరములోన నర్తనలే. హరినామా కీర్తనలే ఉరములోన నర్తనలే. రంజిల్లగ వ్రతము సీయ రయమున రారావి. రంజిల్లగ వ్రతము సీయ రయమున రారావి. కొమ్మల పక్షుల కూతలు, కోవెల గంటల మోతలు, శంఖారావాలన్నీ చెవులారా వినలేవా? కొమ్మల పక్షుల కూతలు, కోవెల గంటల మోతలు. ధన్యవాదాలండి.